కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు పంచగ్రహ కూటమి, గ్రహణము, అమావాస్య ఈ పక్షంలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, మరియు ఏ విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య గ్రహణం కూడా ఉన్నందుకు ఇండియాలో అయితే గ్రహణం లేదు, విదేశాల్లో ఉండేటువంటి వారి కుంభరాశి వారికి కుంభంలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి సూర్యగ్రహణం దాని యొక్క ప్రభావం ఉంటుంది. గ్రహణం తర్వాత దానం ఇచ్చినట్లయితే క్లియర్ అయిపోతుంది, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు. అయితే ఇక్కడ అధిక ఆలోచనలు, స్ట్రెస్ అనుకోండి, అధిక ఆలోచనలు అనుకోండి, మరియు అలాగే కొన్ని నిగూఢమైనటువంటి అంశాలు ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ నిగూఢమైనటువంటి కొన్ని అంశాలు మీకు కనెక్ట్ అవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సెకండ్ హౌస్ ఒక పక్క మీకు పంచగ్రహ కూటమి ఉంటూ రెండవ స్థానంలో ఏలినాడు శని యొక్క ఇది ఉంది కాబట్టి మీరు ప్రధానంగా మీరు ఏదైతే అప్పుగా ధనం ఇస్తారు లేదా అప్పుగా తీసుకుంటారు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఈ పంచగ్రహాలు రాశిలోకి వచ్చినందుకు, అందులో ముఖ్యంగా 6వ అధిపతి వచ్చి రాహుతో కలిసి ఉన్నందుకు ఈ పంచగ్రహ కూటమి నడిచినంత కాలము మీరు మనీ మ్యాటర్స్ విషయంలో అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటే కాకుండా మీకు ప్రధానంగా ఏంటంటే రెండవ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ఇది 20వ తేదీ 21వ తేదీ చాలా కేర్గా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు ఇక్కడ ఏదైతే చూడండి ఒక్కొక్కసారి మనం చూడండి ఏమైపోతుందంటే మన ఫ్యామిలీ వ్యక్తులతోనే ఒక్కొక్కసారి ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలోని వర్క్ విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఏలినాడు శని 2లో నడుస్తుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా వాటర్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు సోమవారాలు వెళ్ళకండి తొందరపడి. ప్లస్ దీంతోపాటు కొంతమంది ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు రాత్రికోతలది మంగళవారం వెయిట్ చేయండి. ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి బుధవారం అంటే ఏదైనా ఒకసారి ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి ఇక్కడికి వెళ్తే అనుకున్నప్పుడు బుధవారం అవాయిడ్ చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు విష్ణు సహస్రనామాలు, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం ఇవి చేయండి. ఇవి చేయడం ద్వారా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడూ మనకి కనీ విని ఎరుగినటువంటి వింతలని విశేషాలను ఇస్తున్నాం. మనం చాలా వీడియోలో చెప్తూ వస్తున్నాం. అదే రకంగా మనకి బంగారం రేట్ అనుకోండి, ఆల్రెడీ మనం 4-5 నెలల క్రితం సిల్వర్ అసలు ఎందుకు పెరుగుతుందో తెలియదు అని చెప్పుకున్నాం. అదే రకంగా అంతే రేంజ్లో పెరిగింది, 1,425 దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఈ ఒక్క రోజుతో కాదు, ఈ బంగారం, వెండి, మెటల్స్ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి, విపరీతంగా తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఒక ఆపర్చునిటీగా భావించండి. సరిగ్గా దాన్ని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఆపర్చునిటీ, సరిగ్గా ప్లానింగ్ లేని వాళ్ళు నష్టపోతారు. రైట్. షేర్ మార్కెట్ క్రాష్ అవుద్దని కూడా చెప్పుకున్నాం, అది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చెప్తుంది, మనం చెప్తున్నా చెప్పిస్తుందంతా అమ్మవారు, మన మీద గొప్ప అని లేదు. మహర్షులు అందించినటువంటి అదొక శాస్త్రం, దాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల చెప్పగలుగుతున్నాం, అంతేగాని మహర్షులు గొప్పతనం ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమితో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడు మనకి ఒక్కసారి వస్తుందండి, 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది పంచగ్రహ కూటమి. కానీ ఈసారి సంవత్సరంలో 3 సార్లు రాబోతుంది. ఆల్రెడీ మనకు లాస్ట్ మంత్ వచ్చేసింది జనవరిలో, ఇప్పుడు మరలా మనకి 17వ తేదీ నుంచి దాదాపుగా మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కోసం మనం లాస్ట్ టైం చండీ హోమం హైదరాబాద్లో ఫ్రీగా చేయించాం అందరికీ, అప్పుడే ప్రకటించాము. నెక్స్ట్ టైం పుణ్యక్షేత్రంలో, మంచి క్షేత్రంలో, మంచి శక్తిపీఠంలో చేస్తామని కామాఖ్య ఆలయంలో, కామాఖ్య అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ మనం ఈసారి చేయబోతున్నాం. 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ. 17వ తేదీ ఏమో గణపతి మరియు లలిత హోమం, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా ఆ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి వారు ఈ కిందనిచ్చేటువంటి నెంబర్లకి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పేరు, గోత్రము, మీ అడ్రస్ పంపించాలి. ఎందుకంటే అడ్రస్ దేనికి అంటే పూజ అయిపోయిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత ఒక రుద్రాక్ష, కుంకుమ మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్షింతలు,
హోమ భస్మాన్ని మీకు పంపించడం జరుగుతుంది. బట్ విదేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం కాస్త ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి. సో అది ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో దీనివల్ల ఇది వాయుతత్వ రాశుల్లో ఏర్పడుతుంది కాబట్టి వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం. ఇది పంచగ్రహ కూటమి దగ్గర అవుతున్న కొద్దీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం లాస్ట్ టైం వాయు సంబంధమైన ఇబ్బంది అంటే ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళది జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం, మన ఛానల్లో ఉంటుంది కూడా అది. సో అందుకే మనకి ఆ మధ్య చూడండి ఎన్నో ఫ్లైట్లు ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, విషవాయువులు, ఊపిరి తీసుకునేటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని వైరస్లు, ఇటువంటివన్నీ కూడా రావడానికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అంటే ఎక్కడైనా కొంచెం ఇక్కడ ఎయిర్ బాగాలేదంట, కొంచెం వస్తున్నాయన్నప్పుడు కొంచెం మాస్క్స్ పెట్టుకొని తిరగడము ఇలాంటివి చేస్తూ ఉండండి. అదీ కాకుండా కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, ప్రాణాయామం కావచ్చు, భస్తిక ప్రాణాయామం కావచ్చు, లేకపోతే కపాలభాతి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కాస్త చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. లోపల ఏదైనా ఒక ఇన్ఫెక్షన్స్ లాంటివి లోపలికి వెళ్ళినా కూడా మీరు చేసేటువంటి ప్రాణాయామాల వల్ల మీకు అది బయటికి వెళ్ళిపోతుంది. మీరు చేసే ఆ ప్రాక్టీస్ వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా, లేకపోతే మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఆరోగ్యం కనుక లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. కాబట్టి దయచేసి ఇవి చేయండి. దీంతో పాటు అందరూ కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది హెల్త్ బాగుండడానికి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని మంత్రం చేసుకోండి. ఇది రోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు, గంట చేసుకున్నా పర్లేదు. ఇది చెయ్యండి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఏమంటే ఈ పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి కదా, ఈ సమయాల్లో మనం ఏదైనా మంత్రం చేసుకుంటే మంచిది అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీరు ఫైనాన్స్ కోసం ఇబ్బంది పడేవారు ఓం సంపత్కరీ సమారు కూడా సింధురవ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. వివాహం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి గురువు ఇంత అతిచారంలో ఉన్నాడో, మనకి లాస్ట్ టైం మనం సిల్వర్ రేట్ పెరుగుతుందని చెప్పడానికి కూడా కారణం గురువు అతిచారంలో 3 రాసులు మారుతున్నాడు, అందుకే చెప్పుకున్నాం. సో అదొకటి. రెండవది ఏమిటి అంటే మీకు మరలా ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది, బాధపడుతుంది ఏ విషయం అంటే అయ్యో ఏంటి ఇంత పెరిగిపోయిందని కొంతమంది బాధపడితే అయ్యో మళ్ళీ తగ్గిందని బాధపడుతున్నారు. ఎందుకంటే బాగా పెరుగున్నప్పుడు కొన్న వాళ్ళేమో అయ్యో తగ్గిందని బాధపడుతున్నారు, తక్కువగా ఉన్నప్పుడు పెరిగిన వాళ్ళేమో అమ్మాయి మంచి లాభాలు వచ్చాయని ఆనందపడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గోల్డ్ సిల్వర్ మెటల్స్ విషయంలో ఖచ్చితంగా రాబోయే 6 months ఎక్కువ మార్పులు ఉంటాయి. ఇవాళ 10,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఇంకో 10,000 తగ్గుతుంది. ఒక 30,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఒక 20,000 తగ్గుతుంది. అట్లా అది 2-3 రోజుల్లోనే అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది. సో మీరు చాలా ప్లానెడ్గా మీ పర్సనల్ చార్ట్లో అసలు రవి గురువులు బాగుంటే గోల్డ్, చంద్రుడు బాగుంటే సిల్వరు, కుజుడు బాగుంటే ఈ మెటల్స్ ఏది మన కాపర్ ఇట్లాంటి వాటి మీద, అలాగే ల్యాండ్స్ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యూచర్లో చాలా 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 రేట్లు పెరగనున్నాయి ల్యాండ్స్వి, మనం అందుకోలేము, అంత రేట్లు పెరగనున్నాయి. కాబట్టి వీలైతే ఇప్పుడు తక్కువ అయిపోయినటువంటి ల్యాండ్స్ కొనండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.